హే గైస్ ఎలా ఉన్నారు ఇప్పుడు మామూలుగా స్టూడెంట్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరికైనా బ్రెయిన్ పవర్ పెరగాలి లేకపోతే మెమరీ పెరగాలి ఇవన్నీ మంచిగా కాగ్నిటివ్ ఎబిలిటీస్ అన్ని పెరగాలంటే జనరల్గా ఏమి వింటూ ఉంటారు బెండకాయ పెట్టండి అట్లాంటి మామూలుగా అంటూ ఉంటారు కానీ రియల్గా రీసెర్చ్ ప్రకారం నిజంగా మెమరీ పవర్ బ్రెయిన్ పవర్ నిజంగా కాగ్నిటివ్ ఎబిలిటీస్ని పెంచేది ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ఒకటి కనుక్కున్నారు జపాన్ రీసెర్చ్లో అది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఎట్టి పరిస్థితిలో ఈ వీడియో మీ చిన్నపిల్లలకి అందరూ చూపించండి ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాత ఇది ఓన్లీ యంగ్ పీపుల్కి కాదు ప్రతి ఒక్కరూ చేయొచ్చు ప్రతి ఒక్కరు బ్రెయిన్ పవర్ మీకు ఇంప్రూవ్ అవ్వాలి మెమరీ అనేది మంచిగా ఉండాలి మతిమరుపు అలాంటి రాకూడదు అలా అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఈజీ అసలు ఇంత ఈజీ ఎక్సర్సైజ్లు చూస్తే చాలామంది అనుకుంటారు ఎందుకు ఇంత సింపుల్ ఎక్సర్సైజ్లు ఎవరు చెప్పట్లేదని సో అందుకనే మన ఛానల్ ఉంది హే గైస్ వీడియో లోపలికి వెళ్ళే ముందు ఒక గుడ్ న్యూస్ గ్రేట్ న్యూస్ ఏంటంటే ఫైనల్గా బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ రాబోతున్నాయి నేను డైరెక్ట్గా చీఫ్ క్రియేటివ్ పార్ట్నర్గా ఒక కొత్త కంపెనీతో కొలాబరేట్ అయ్యి వరల్డ్ క్లాస్ బయో హ్యాకింగ్ ప్రోడక్ట్స్ అనేవి మనకి తీసుకురాబోతున్నాం రెడ్ లైట్ థెరపీ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ అన్ని రాబోతున్నాయి ఇప్పుడు మీకు ఎలాంటి బయో హ్యాకింగ్ ప్రోడక్ట్స్ రావాలన్నా కూడా డైరెక్ట్ నాకు చెప్పారనుకోండి నేను కొలాబరేట్ చేసి డైరెక్ట్గా తీసుకురాబోతున్నాను తెలుసు కదా మన ఛానల్ అంటే క్వాలిటీ సో క్వాలిటీ డైరెక్ట్గా నా స్టాంప్ ఆఫ్ అప్రూవల్ ఉండబోతుంది హైయెస్ట్ క్వాలిటీ వర్చువల్లీ అన్బ్రేకబుల్ కింద పడేసినా కూడా ఇరగకుండా ఉండే అంత స్ట్రాంగ్ బ్లూ లైట్ బ్లాకింగ్ గ్లాసెస్ హై క్వాలిటీ గ్లాసెస్ రాబోతున్నాయి లాంచ్ డేట్ కూడా ఈ మంత్ లోనే ఉండబోతుంది సో ఎక్సైటెడ్ గా ఉన్నారా నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ మంత్ లోనే లాంచ్ అవబోతుంది సో అప్డేట్స్ కి రెడీగా ఉండండి సో అది న్యూస్ సో ఇంకా వీడియో లోపలికి వెళ్ళిపోదాం సో జపాన్ రీసెర్చ్ టీమ్ ఏం కనుక్కుందంటే ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెయిన్ పవర్ అనేది పెరుగుతుంది తర్వాత మెమరీ అన్ని ఇంప్రూవ్ అవుతాయని కనుక్కున్నారు అది బాగా రీసెర్చ్ చేశారు ఇప్పుడు మొత్తం దాని లోపలికి వెళ్తాం అయితే దీని పేరు ఏంటంటే స్లో రన్నింగ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే దీన్ని స్లో రన్నింగ్ అని అనొచ్చు లేకపోతే లైట్ ఇంటెన్సిటీ రన్నింగ్ అని కూడా అనొచ్చు అయితే ఈ స్లో రన్నింగ్ అనేది ఏంటంటే వాకింగ్ కన్నా కొంచెం ఎక్కువ డిమాండ్ తీసుకుంటుంది ఇప్పుడు మీరు మామూలుగా కొంచెం ఫాస్ట్గా నడిచారనుకోండి అప్పుడు ఒక స్పీడ్ ఉంటుంది కదా ఆ స్పీడ్కి సేమ్ ఉంటుంది స్లో రన్నింగ్ అనేది సో ఇప్పుడు మామూలుగా ఏంటి రన్నింగ్ అంత స్పీడ్ వెళ్ళాము వాకింగ్ అంత స్లోగా వెళ్ళాము సో ఇప్పుడు మీరు వాకింగే ఫాస్ట్గా చేస్తే ఒక స్పీడ్ వస్తుంది కదా ఆ స్పీడ్కి సిమిలర్గా ఉంటుంది ఈ స్లో రన్నింగ్ అనేది అయితే వాకింగ్ కన్నా కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఈ స్లో రన్నింగ్లో కానీ ఇది చేయటం వల్ల ఏంటంటే రన్నింగ్ అంతా ఇలా పరిగెట్టి అట్లా అంత టెన్షన్ పడిపోవడాలు కష్టపడాలి అలాంటి ఏం అవసరం లేదు దాని బదులు ఇది ఎలా ఉంటుందంటే చేసేటప్పుడు మీకు స్మైలింగ్ ఫేస్ వస్తుంది సో గుర్తుపెట్టుకోండి అలా మీరు రన్నింగ్ చేయాలి ఈ స్లో రన్నింగ్ అనేది సో ఇది చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతిదీ విజువల్స్ పెడతాను తర్వాత చాలా వీడియోస్ పెడతాను సో ఎవరికి డౌట్ ఉండదు ఈజీగా ఎలా చేయాలో మొత్తం తెలిసిపోతుంది అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ స్టడీ చేసే వాళ్ళకి రీసెర్చర్స్కి ఒక డౌట్ వచ్చింది జనరల్గా ఏంటంటే ఇప్పుడు చాలా కష్టమైన ఎక్సర్సైజ్లు ఇప్పుడు రన్నింగ్ అలాంటి కష్టమైన ఎక్సర్సైజ్లే కంటిన్యూగా కాలిపోచేస్తా అవన్నీ ఉంటాయి కదా దానికి చాలా విల్ పవర్ కావాలి అంటే ఏంటంటే చాలా అంటే మోటివేషన్ కావాలి ఇప్పుడు మనం పరిగెట్టాలి అవన్నీ అని చెప్పి సో అంటే ఒక్కోసారి బద్దగా వేస్తే చేయబుద్ది అవ్వదు తర్వాత ఏమవుతుందంటే చేసేదేదో కొన్ని రోజులు చేస్తాం తర్వాత చేయము దానివల్ల బెనిఫిట్స్ కూడా అంత రావు కానీ ఇంకొకటి ఏంటంటే ఓకే అలా అయితే ఏం చేయాలి లైట్ ఇంటెన్స్ అంటే రన్నింగ్ అంత ఇంటెన్స్ అవసరం లేకుండా ఇప్పుడు మామూలుగా ఇలాంటివి చేస్తే దానివల్ల ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయా లేకపోతే అంత పని చేస్తాయా అని డౌట్స్ వస్తూ ఉంటాయి సో అందుకని అసలు రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు అలా అలా వాళ్ళు కనుక్కుందే స్లో రన్నింగ్ అనే ప్రాసెస్ సో వీళ్ళు రీసెర్చ్ ప్రకారం ఏం చేశారంటే మన బ్రెయిన్లో హిప్పో క్యాంపస్ అని ఒకటి ఉంటుంది ఓకేనా దానికి సంబంధించిన రీసెర్చ్ చేశారు ఏంటంటే ఈ హిప్పో క్యాంపస్ అనేది మన మెమరీకి సంబంధించిన ఫంక్షన్ చూసుకునేది ఒకవేళ అక్కడ ఉన్న నర్వ్స్ కానీ డిస్ఫంక్షన్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి హిప్పో క్యాంపస్లో అలా జరగటం వల్ల మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత డిప్రెషన్ తర్వాత ఇంకా వేరే కాగ్నిటివ్ డిక్లైన్ అన్నిటికీ కారణం అవుతుంది ఇది ప్లస్ డిమెన్షియా అలాంటి దానికి కూడా కారణం అవుతుంది హిప్పో క్యాంపస్లో నర్వ్స్ కానీ డ్యామేజ్ అయితే సో ఇప్పుడు రీసెర్చ్ లోపలికి వద్దాము అన్ని టైప్స్ ఆఫ్ రీసెర్చ్ గురించి మాట్లాడతాను అదేంటో కూడా మొత్తం చెప్తాను ఏంటంటే ఒకటైతే తెలుసు అందరికీ ఏంటంటే రన్నింగ్ చేయటం వల్ల మెమరీ అనేది బూస్ట్ అవుతుందని చెప్పి మామూలుగా సైంటిఫిక్ లిటరేచర్లో క్యాప్చర్ చేస్తున్నారు ఓకే అని కానీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మామూలుగా ఈ స్లో రన్నింగ్ చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ వస్తాయా లేకపోతే ఇంకా ఏమైనా వేరే బెనిఫిట్స్ వస్తాయా అనేది కనుక్కుందామని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు సో అందుకని వాళ్ళు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఎలుకల మీద చేశారు ర్యాట్స్ మీద ఓకేనా ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం దాని తర్వాత మనుషుల మీద చేసింది కూడా చెప్తాను ఆశ్చర్యపోతారు ఓకేనా సో ఇక్కడ ర్యాట్స్ తీసుకొస్తారు అయితే ఆ ఎలుకలను తీసుకొచ్చి సపరేట్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు దాని ప్రకారం వీళ్ళు తెలిసింది ఏంటంటే వీళ్ళు ఒకటి ఫస్ట్ కనుక్కుందాం అన్నారు ఏంటంటే BDNF జీన్ ఎక్స్ప్రెషన్ అని ఒకటి ఉంటుంది బ్రెయిన్లో అంటే ఏంటంటే ఈ హిప్పో క్యాంపస్లో న్యూరాన్స్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయగలిగింది అది బేసిక్గా సో అది ఎక్కువ మంచిగా ఉంటే మన హిప్పో క్యాంపస్ కూడా మంచిగా ఉంటుంది దానివల్ల మెమరీ అన్నీ కూడా బాగుంటాయి బ్రెయిన్ పవర్ బాగుంటుందని తెలిసింది అయితే ఈ స్లో రన్నింగ్ వల్ల దానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదని చూస్తే వాళ్ళు కనుక్కున్నది ఏంటో తెలుసా
సేమ్ ఈ స్లో రన్నింగ్ చేసే వాళ్ళకి కూడా సేమ్ మొత్తం రన్నింగ్ చేసే వాళ్ళంతా బెనిఫిట్సే వచ్చినాయి ఈ BDNF జీన్ ఎక్స్ప్రెషన్లో. మీకు అర్థమవుతుంది ఇక్కడ ఫుల్ రన్నింగ్ చేసినా లేకపోతే ఇట్లా స్లో రన్నింగ్ చేసినా, టెక్నిక్ చెప్తాను, ఆ స్లో రన్నింగ్ చేసినా కూడా మీకు బ్రెయిన్ మీద పవర్ అలానే ఉంది. సో ఇంకా పెరిగింది. సో మీకు అర్థమవుతుందా ఇది చేయటం వల్ల ఎంత ఉపయోగం. తర్వాత మళ్ళీ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేశారు, మళ్ళీ ర్యాట్స్ మీద చేశారు, ఎలుకల మీద చేశారు. అది కూడా ఏంటంటే హిప్పో క్యాంపస్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా అని చెప్పి దానికి సంబంధించిన ఒక టెస్ట్, ఒక ఎక్స్పెరిమెంట్ రన్ చేశారు. సో ఆ ఎలుకల్ని ఏం చేయించారు, 30 minutes per day, అది కూడా 5 days a week. సో వీక్ మొత్తం కూడా కాదు, జస్ట్ 5 days a week చేయించారు. అట్లా 6 weeks వరకు మామూలుగా ఎక్స్పెరిమెంట్ రన్ చేశారు. సో ఆ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఎలుకల్ని ఏం చేశారంటే 3 groups లాగా డివైడ్ చేశారు. ఫస్ట్ గ్రూప్ ఏంటంటే ఆ ఎలుకలు ఎక్సర్సైజ్ చేయవు, ఇంకో గ్రూప్ ఏంటంటే స్లో రన్నింగ్ చేస్తాయి. ఆ టెక్నిక్ ఇది అయిన వెంటనే చెప్తాను ఏంటో. తర్వాత ఒక రేంజ్ ఎక్సర్సైజ్ చేయించారు, అసలు అంటే ఒక రేంజ్ రన్నింగ్ అలాంటి టైప్ చేయించారు. ఇంకొక గ్రూప్ విగరస్ ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేయించారు. సో ఈ విగరస్ రన్నింగ్ అంటే చాలా కష్టపడి రన్ చేసే గ్రూప్ లో ఏంటంటే చేంజెస్ కనపడింది హిప్పో క్యాంపస్ లో. తర్వాత మంచిగా ఎంత తెలుసా న్యూరాన్స్ అవన్నీ ఈ హిప్పో క్యాంపస్ లో 1.3 fold ఇంక్రీజ్ అయింది. ఏంటి రన్నింగ్ చేయటం వల్ల. సో ఇప్పుడు అందరూ అనుకుంటా ఓకే రన్నింగ్ చేసేద్దాం అలా అయితే అంటే, కానీ వెయిట్ చేయండి. ఏంటంటే స్లో రన్నింగ్ వాళ్ళ గ్రూప్లో ఏమైందో తెలుసా, 1.7 times ఇంక్రీజ్ అయింది. అంటే మీనింగ్ ఏంటంటే రన్నింగ్ కన్నా స్లో రన్నింగ్ చేసే వాళ్ళకి బ్రెయిన్లో ఇంకొంచెం ఎక్కువ బెనిఫిట్స్ జరుగుతున్నాయని మీకు అర్థం కాలేదు కదా. సో ఇప్పుడు అందరూ అడుగుతారు అసలు ఎంత చాలా ఊరిస్తున్నారు, అసలు ఏంటి టెక్నిక్ అంటే మీకు చూపిస్తాను. సింపుల్ చూడండి, స్క్రీన్ మీద కనబడుతుంది కదా. బేసిక్ ఏంటంటే రన్నింగ్ అంటే ఒక రేంజ్లో పరిగెడతారు, జాగింగ్ కూడా కొంచెం ఎక్కువ ఇంటెన్స్గా ఉంటుంది, వాకింగ్ అంటే నార్మల్ నడుస్తారు. కానీ స్లో రన్నింగ్ అనేది ఏంటంటే మీరు చూస్తే ఎగ్జాక్ట్గా కాళ్ళు అంటే అదొక విచిత్రంగా పరిగెడతా ఉన్నారు. ఎగ్జాక్ట్ కాపీ కొట్టచ్చు మనం. ఏంటంటే అలా అలా స్టెప్స్ ఏమి దూరంగా ఉండవు, స్టెప్స్ అన్ని దగ్గరగానే ఉంటాయి, కానీ రన్నింగ్ లాగా ఉంటుంది. సో మీరు అతను చూస్తుంటే కూడా కాళ్ళు మొత్తం ఎలా చూస్తున్నారు చూడండి, ఎగ్జాక్ట్గా ఎంత సింపుల్గా ఉంది. బేసిక్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం చేసేటప్పుడు మన ఫేస్ మీద స్మైల్ ఉండేటట్టు అంత ఈజీగా ఉండాలి. సో ఇట్లా పరిగెట్టుకుంటూ స్లోగా వెళ్తూ ఉంటాం. సో గుర్తుపెట్టుకోండి అదే టెక్నిక్. మళ్ళీ చెప్తున్నా ఇలాంటి టెక్నిక్స్ మొన్న కూడా ఒక వీడియో చేసాం మనం, వాకింగ్ అంటే అందరికీ సూట్ అయ్యే ఒక ఎక్సర్సైజ్, దానివల్ల చాలా బెనిఫిట్స్ జరుగుతున్నాయి, అన్నిటికీ పవర్ఫుల్గా జరుగుతుందని ఒక ఎక్సర్సైజ్ చూపించాం కదా. సో ఆ ఎక్సర్సైజ్ ఈజీ అనుకున్నారు. సో ఇప్పుడు మెమరీకి ఇలాంటి ఎక్సర్సైజ్ ఒకటి చూసారా, మళ్ళీ సేమ్ ఎంత ఈజీగా ఉందో. మీరు ఏదో కష్టపడి మూటలు మోసే అంత రేంజ్, లేకపోతే ఒక పిచ్చి స్పీడ్లో పరిగెట్టడం అవన్నీ అవసరం లేదు. సో సింపుల్గా మనకు లాంగ్ టర్మ్గా లాభాలు వచ్చేటానికి ఉంటాయి. ఇప్పుడు ఇలా స్లో రన్నింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి రిలాక్సింగ్ ఉంటుంది. అంటే ఒక సీనరీస్ చూసుకుంటూ స్లోగా ఇట్లా పరిగెడతారు, ఆయన పరిగెట్టినట్టు. సో అలా చేస్తామండి, రిలాక్స్గా ఒక స్మైల్ ఉంటుంది. అదే రన్నింగ్ చేస్తే ఏంటి మామూలుగా ఫుల్ అలసిపోతారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫుల్ రన్నింగ్ చేయడం వల్ల ఒక్కోసారి నెగిటివ్గా కూడా హిప్పో క్యాంపస్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఆ రీసెర్చర్స్ చెప్పారు వాళ్ళు. ప్లస్ రన్నింగ్ చేసినప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. తర్వాత ఇంకోటి ఏంటంటే విల్ పవర్, మోటివేషన్ కావాలి, అంత పరిగెట్టాలంటే అలా అన్నప్పుడు ఇంకోసారి చేయబుద్ధి అవ్వదు. సో స్లో రన్నింగ్ ఎంత యూస్ఫుల్లో చూడండి, అసలు కష్టమా చెప్పండి మీరు. తర్వాత ఇంకో ఎక్స్పెరిమెంట్ చేశారు, అది కూడా ఏంటి హ్యూమన్స్ మీద చేశారు. ఓన్లీ ఎలుకల మీద చెప్పారు కదా అట్లా అనుకోవద్దు, హ్యూమన్స్ మీద కూడా చేశారు. సో దాంట్లో కూడా చాలా పార్టిసిపెంట్స్ మీద చేశారు. దాంట్లో కూడా తెలిసింది ఏంటి, వాళ్ళు కనుక్కోవాల్సింది అనుకుంది ఏంటంటే సేమ్ హ్యూమన్ హిప్పో క్యాంపస్లో చేంజెస్ ఏమైనా కనబడతాయా, న్యూరాన్స్లో ఏమైనా తేడా వస్తాయా, అవన్నీ ఆలోచించారు. అయితే దీంట్లో ఒక సూపర్ థింగ్ జరిగింది. ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఫస్ట్ వాళ్ళని కొంచెం సేపు మామూలుగా ఇట్లా లైట్ యాక్టివిటీ అనుకున్నాం కదా, ఒక రన్నింగ్ టైప్ అలాంటి లైట్ యాక్టివిటీ, ఒక పెడలింగ్ ఎక్సర్సైజ్ చేయించి దాని తర్వాత మెమరీ టెస్ట్ ఒకటి పెట్టారు. వాళ్ళు ఫంక్షనల్ MRI వాడారు, మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అని చెప్పి. అది fMRI మెషిన్స్ ఉంటాయి కదా, అది వాడి ఫుల్ హై క్వాలిటీ వాడి బ్రెయిన్లో ఏం చేంజెస్ జరుగుతున్నాయి, న్యూరాన్స్ ఏం జరుగుతుంది హిప్పో క్యాంపస్ ఏరియాలో గమనించారు. అయితే ఈ స్లో రన్నింగ్ చేసిన వాళ్ళకి ఈ టెస్ట్ అనేది ఇంప్రూవ్ అయింది. అంటే మీన్ ఏంటంటే ఇది చేసిన తర్వాత టెస్ట్ తీసుకుంటే వాళ్ళకి మెమరీ టెస్ట్లో ఎక్కువ మార్క్స్ వచ్చినాయి ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్న వాళ్ళకన్నా. తర్వాత fMRI మెషిన్ అని చెప్పాను కదా, ఆ మెషిన్లో చూస్తే న్యూరాన్స్ని చూస్తే హిప్పో క్యాంపస్లో న్యూరల్ యాక్టివిటీని చూస్తే సడన్గా మీరు ఒకటి కనిపిస్తుంది ఏంటంటే కొత్త న్యూరాన్స్ వచ్చినాయి జస్ట్ కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేసినందుకు. సో మీకు అర్థమవుతుందా, బ్రీఫ్ పీరియడ్గా కొంచెం సేపు చేసినందుకు ఇంత బెనిఫిట్ జరుగుతాయి. మీరు రోజు చేస్తే లేకపోతే 5 times per week అలా చేస్తే మీ బ్రెయిన్ పవర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఈ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు ఇంకోటి కూడా గమనించారు, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని చెప్పి మనకి బ్రెయిన్లో ఏంటంటే కమాండింగ్ సెంటర్. మనం డెసిషన్స్ తీసుకోవాలన్నా, డెసిషన్ మేకింగ్ చేయాలన్నా, లేకపోతే అటెన్షన్ పెట్టాలన్నా, ఈ మధ్య చాలా మందికి అటెన్షన్ ఉండట్లేదు కదా, ఫోకస్ చేయలేకపోతున్నాను, అవన్నిటికీ హెల్ప్ అయ్యేది ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్. అయితే దాని మీద ప్రభావం ఎలా జరుగుతుందని చెక్ చేస్తే స్లో రన్నింగ్ వల్ల మళ్ళీ సేమ్ వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది ఇంప్రూవ్ అయింది, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్కి హెల్ప్ అయిందని తెలిసింది. సో వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఎక్స్పెరిమెంట్లో మామూలుగా
ఫస్ట్ ఎగ్జామ్ ఒకటి కాగ్నిటివ్ టెస్ట్, అంటే మెమరీని, తర్వాత డెసిషన్ మేకింగ్ దాన్ని సంబంధించిన బ్రెయిన్కి సంబంధించిన ఒక టెస్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళని వెళ్ళి కొంతమంది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయొద్దని చెప్పారు, కొంతమంది ఏంటంటే ఈ స్లో రన్నింగ్ చేయమని చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ పెట్టారు. సో వాళ్ళు గమనించింది ఏంటంటే ఈ స్లో రన్నింగ్ చేసి వచ్చిన తర్వాత వీళ్ళకి టెస్ట్లు స్కోర్ ఇంప్రూవ్ అయింది, ఆ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా పెడుతున్నారు. అందుకని నేను చాలా బుక్స్ చదివినప్పుడు దాంట్లో ప్రతి చోట ఇది రాసేవాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కానీ లేకపోతే మీరు ఇంపార్టెంట్ పనులు చేసే ముందు, ఒక ఇంటర్వ్యూ కానీ అలాంటి చేసే ముందు ఇలాంటి నేచర్లో కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే మీ బ్రెయిన్కి బూస్ట్ అయ్యి మీరు ఎగ్జామ్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తారని తెలిసింది. సో స్టూడెంట్స్ మీరు మామూలుగా ఎగ్జామ్ రాసే ముందు ఇది ఫాలో అవుతాను ట్రై చేయండి. మామూలుగా అందరూ ఏంటంటే ఎగ్జామ్ ముందు ఫుల్ బట్టి పెట్టడానికి బుక్స్ ఇది అని చదువుకుంటారు, దానివల్ల అంత ఉపయోగం లేదు. బెస్ట్ మెథడ్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరూ అట్లా చదువుకుంటుంటే మీరు బయటికి వెళ్ళి జస్ట్ ఒక సెకండ్ ఇట్లా స్లో వాకింగ్, స్లో రన్నింగ్ చేసి దాని తర్వాత ఎగ్జామ్ రాయండి, మీకు ఇంకొంచెం బెనిఫిట్ అవుతుంది. స్టడీస్ చూపిస్తున్నాయి కదా. సో ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారమే ఆ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్లో న్యూరల్ యాక్టివిటీ అనేది యాక్టివేట్ అయింది నో ఎక్సర్సైజ్ వాళ్ళ మీద పోలిస్తే. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, బేసిక్ ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది చాలా మంచిది. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ఎక్సర్సైజ్ చెడ్డదని నేను ఎప్పుడు చెప్పలేదు. ఎక్సర్సైజ్ అనేది వెయిట్ లాస్కి నెంబర్ 1 టూల్ అంటే కాదు. ఫుడ్ ఫస్ట్ చేంజ్ చేసుకుంటే ఎక్సర్సైజ్ అనేది బెనిఫిట్ అవుతుంది. ఫుడ్ చేంజ్ చేయకుండా నేను జిమ్లోకి వెళ్ళి 10 రోజులు 10 గంటలు అలా కష్టపడతానంటే అదంత బెనిఫిట్ కాదు. ఒక బెనిఫిట్ అయినా తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేనేం చెప్పేదంటే ఎక్సర్సైజ్ అనేది ఇలాంటి బ్రెయిన్కి మంచిది, ఆరోగ్యానికి మంచిది. సో అందుకని ఎక్సర్సైజ్ చేయాలి, కానీ గుడ్డిగా ఓన్లీ వెయిట్ లాస్ అవుతుంది, కండలు పెంచేస్తే అయిపోతుంది అంటే చాలా మందికి కండలు ఉన్న వాళ్ళకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు అది ఆలోచించాలి. సో మనం మంచి ఫుడ్ తిని మంచి ఎక్సర్సైజ్ చేస్తే హెల్తీగా లాంగ్ టర్మ్గా ఉంటాం, అది నేను చెప్పాలనుకుంటుంది. సో గుర్తుపెట్టుకోండి, వీళ్ళ ప్రకారం కూడా ప్లస్ అన్ని స్టడీస్ ప్రకారం కూడా చెప్పింది ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది మూడ్ చేంజర్, మూడ్ని చాలా బాగా బూస్ట్ చేస్తుంది. చాలా మందికి ఇట్లా మూడ్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత లేకపోతే చిరాకు పడుతూ ఉంటారు, కోపడతారు, డిప్రెషన్ ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. అసలు అది బ్రెయిన్కి మంచిది. సో ఇంకొకటి కూడా కనిపెట్టింది ఏంటంటే ఇప్పుడు మ్యూజిక్ పెట్టుకున్నారనుకోండి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, లేకపోతే ఇక్కడ మీకు మజాగా ఉండే ఎక్సర్సైజ్లు చేశారనుకోండి మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది బ్రెయిన్ అని చెప్పి కనుక్కున్నారు. సో ఎక్సర్సైజ్ అనేది ఫన్గా చేసుకోండి. ఎక్సర్సైజ్ అనేది ఒక గొడ్డు పనిలాగా చేసుకోవడం వల్ల ఏంటంటే బ్రెయిన్కి ఇంకా కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ మీకు నచ్చిందా? చూడండి, స్లో రన్నింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఈజీ, దానికి ఎవరు నేర్పించాల్సిన అవసరం కూడా లేదు, ఎవరైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, ఏ టైంలో అయినా చేయొచ్చు. సో ఇంత ఈజీగా ఉండటం వల్ల మన బ్రెయిన్ అనేది ఫుల్ బాగా బూస్ట్ అవుతుంది. అందరూ నన్ను కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, బూస్ట్ అవ్వాలి బ్రెయిన్ ఏం చేయాలి, కొన్ని టిప్స్ చెప్పండి అంటే ఇంతకన్నా పవర్ఫుల్ టిప్ ఇంకా జనరల్గా ఏముంది, సైన్స్ చూపిస్తుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి వీడియోస్ జనరల్గా చాలామందికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే చాలా చేస్తూ ఉంటారు, ఇప్పుడు మా పిల్లోడు సరిగ్గా చదవట్లేదు, ఏం చేయమంటారు, ఏ కోర్సులో జాయిన్ చేయమంటారు అట్లా అంటారు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎన్నిటికన్నా ముందు ఇలాంటివి చేయించండి, దానివల్ల వాళ్ళ ఆరోగ్యం బెనిఫిట్ అవుతుంది, తర్వాత మెమరీ కూడా బాగుంటుంది, బ్రెయిన్ పవర్ కూడా బూస్ట్ అవుతుంది, ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మీద కూడా ఫుల్ ఉంటుంది. సో దీనివల్ల ఇండైరెక్ట్ వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ సరిగ్గా లేకపోతే మన డెసిషన్ పవర్ సరిగ్గా ఉండదు. సో మామూలుగా డైట్ చేయాలన్నప్పుడు ఏమైనా ఐస్ క్రీమ్ అలాంటి తినాలనిపించింది అనుకోండి, మీరు తినేస్తారు సరిగ్గా లేకపోతే. ఇలాంటి చేయడం వల్ల మన ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ మంచిగా ఉంటే మనకి డెసిషన్ మేకింగ్ పవర్ కూడా మంచిగానే ఉంటుంది కదా. దానివల్ల ఏమవుతుంది, మనం అలాంటి చాయిస్లు చేయం, సో స్లోగా వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో ఇలాంటి మనం అందరం చేయాలి, మన బాధ్యత అది. సో మీరు రోజు కుదరట్లేదు అనుకోండి, ఒక రోజు మార్చి రోజు చేయండి, లేకపోతే వీక్ మొత్తం కుదరలేదు అనుకోండి 4 times పర్ వీక్ అయినా చేయండి. దానివల్ల నెగిటివ్ లేదు కదా, జస్ట్ కొంతసేపు చేయండి, ఎక్కువసేపు కూడా చేయాల్సిన అవసరం లేదు, ఒక అరగంట అంతే, అంతకు మించి అవసరం లేదు. సో మీలో ఎంతమంది చేస్తారు, మీరు చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అడగాల్సింది, నెక్స్ట్ ఏ వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. నన్ను చాలామంది చాలా వీడియోస్ అడుగుతారు, నేను చాలా వరకు చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరీ ఎక్స్క్లూజివ్ అడిగితే కూడా నేను చేశాను. మామూలుగా ఏంటి ఆర్థరైటిస్ అలాంటి వీడియోస్ అడిగినా కూడా తక్కువ వ్యూస్ వస్తాయని తెలిసినా కూడా చేశాను. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే తక్కువ వ్యూస్ రావడంలో మిగతా వీడియోస్ పీపుల్కి చూపించట్లేదు యూట్యూబ్. సో అందుకని ఏంటంటే నేను చేస్తాను, కానీ మీ బాధ్యత ఏంటంటే మీరు లైక్ నొక్కాలి. ఇప్పుడు మామూలుగా ఏంటి లైక్ నొక్కితేనే ఆల్గోరిథం వేరే వాళ్ళకి చూపించడానికి చేస్తుందంట, యూట్యూబ్లో అందరూ అదే చెప్తారు. సో బేసిక్గా ఏంటంటే మీరు లైక్ చేసి కామెంట్ చేశారనుకోండి, దానివల్ల ఏంటంటే ఒక ఈ వీడియో బాగుందని చెప్పి వేరే వాళ్ళు చూపించే ఛాన్స్ ఉంటుంది. సో నాకు మీరు కామెంట్ చేయండి, బేసిక్గా మీరు చేస్తారా, నిజంగా చేస్తారా లేదా కామెంట్మెంట్ ఉండండి. ఇప్పుడు చూడండి, మొన్న ఒక వీడియో చేశాను, అదైనా చేయండి ఇదైనా చేయండి, 2 చేస్తే ఇంకా బెనిఫిటే కదా. సో మీరు మన ఆరోగ్యం అనేది మన చేతిలో ఉంది, సో మనం చేసుకోవడం మనకే ఇంపార్టెంట్. సో మీ పిల్లలకి కానీ ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే కానీ లేకపోతే మీరైనా మీ బ్రెయిన్ పవర్ అనేది ఎవరికి వద్దు చెప్పండి. పెద్ద అవుతుంటే వయసు వస్తుంది కాబట్టి మెమరీ పవర్ పోతుంది అంటే అలాంటివన్నీ సాకులు. బేసిక్గా ఇలాంటి చేయటం వల్ల మంచిగా బ్రెయిన్ పవర్ ఉంటుందని తెలిసినప్పుడు కూడా చేయకపోతే అది మీరు కావాలని చేస్తున్నట్టు. సో అది మళ్ళీ చెప్పేది. సో ప్లీజ్ షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి మీరు చేస్తారా లేదా. సో ఒకవేళ మీరు చేయబుద్ధి అవ్వకపోయినా ఎలా మినిమం కమిట్మెంట్ ఏం చేయగలుగుతారో కూడా చెప్పండి. సో మీరందరూ ఆసమ్, అది నాకు తెలుసు.